హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన హోమ్ స్టే అనే థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.3/10. ఓపెన్ చేస్తే ఒక హాస్పిటల్ మార్చరీలో చనిపోయిన ఒక అతను లేచి కూర్చున్నట్టు చూపిస్తారు. అతను వెళ్లి పక్కనున్న ఒక నర్స్ ని పిలిచినప్పుడు తను ఇతన్ని చూసి భయపడిపోతుంది. విషయం తెలుసుకున్న డాక్టర్స్ అందరూ వెంటనే ఇతనికి చేయాల్సిన ట్రీట్మెంట్స్ అంతా చేసి ఇతన్ని ఐసీయూలో పడుకోబెడతారు. అర్ధరాత్రిలో ఇతనికి మెలకువ వచ్చి ఆ వార్డ్ వదిలి బయటకు వచ్చినప్పుడు అక్కడున్న డాక్టర్స్ ఇంకా నర్స్ ఇతనితో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరినీ చూసి ఇతనికి చాలా భయం వేసి అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ లిఫ్ట్ వర్క్ అవ్వదు. కాబట్టి ఆ హాస్పిటల్ విండోస్ ని యూజ్ చేసుకుని పక్కనే ఉన్న ఇంకో రూమ్ కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో వర్షం ఎక్కువగా పడ్డం వల్ల ఇతని కాలు జారి ఆ పెద్ద బిల్డింగ్ లో అంత పెద్ద ఎత్తు నుంచి కింద పడిపోతాడు. అంతే, ఇక ఇతను చనిపోతాడని మనం అందరం అనుకున్న టైంలో కింద పడ్డ అతను ఆ హాస్పిటల్ గోడ మీద దొర్లుతూ నార్మల్ గా భూమి మీద నిల్చున్నట్టు లెగిచి నిలబడతాడు. దాంతో ఇతనికేం అర్థం కాక కన్ఫ్యూజన్ లో అటు ఇటు చూస్తున్నప్పుడు ఆ హాస్పిటల్ విండోని క్లీన్ చేసే అతను చాలా క్యాజువల్ గా ఇతని దగ్గరికి వస్తాడు. ఆ క్లీనర్ బాయ్ ఈ పేషెంట్ దగ్గర, భయపడకు, నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. నేనే నీ సోల్ కి గార్డియన్. ఇప్పుడు నీ ఆత్మ ఉన్న శరీరం మిన్ అనే ఒక అతనిది. నిన్న రాత్రి మిన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని చావుకి కారణం ఎవరనే దాన్ని కనిపెట్టడమే ఇకపై నీ పని. అందుకనే నీ ఆత్మని మిన్ శరీరంలోకి ప్రవేశపెట్టానని ఆ గార్డియన్ చెప్తాడు. సో ఇప్పుడు మిన్ శరీరంలో ఉన్న ఈ ఆత్మే మన సినిమా హీరో. అలాగే ఇప్పుడు హీరోకి అతని పాత మెమరీస్ ఏవి గుర్తుండవు. అతని పేరేంటో కూడా అతనికి తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి మనం అతన్ని మిన్ అనే పిలుద్దాం. మిన్ కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక గార్డియన్ ని క్వశ్చన్ చేసినప్పుడు అతనికి కోపం వచ్చి వెంటనే మిన్ని కింద పడుకుని అక్కడున్న విండోని గట్టిగా పట్టుకోమంటాడు. హీరో కూడా గార్డియన్ చెప్పినట్టే చేశాక గ్రావిటీ ముందులానే నార్మల్ అయిపోతుంది. ఈసారి మాత్రం నువ్వు స్లిప్ అయితే నేను నిన్ను ఖచ్చితంగా కాపాడనని చెప్పి గార్డియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రాణాలకి భయపడ్డ మిన్ ఆ విండోని యూజ్ చేసుకుని సేఫ్ గా లోపలికి వచ్చేస్తాడు. తెల్లవారాక మిన్ దగ్గరికి ఒక నర్స్ వచ్చి అతనికి ట్రిప్స్ ఎక్కిస్తానన్న పేరు మీద సూదితో గట్టిగా గుచ్చేయడం వల్ల మిన్ కి నొప్పేసి అతనికి పక్కనున్న ఒక బాటిల్ ని కిందకి తోసేస్తాడు. ఆ నీళ్లు గాలిలో తేలడంతో మీరు గార్డియనా అని మిన్ ఆ నర్స్ ని చూసి అడుగుతాడు. అవును, నేను ఏ రూపంలోనైనా వస్తానని చెప్పి తాను అతనికి ఒక శాండ్ క్లాక్ ఇచ్చి నీకు 100 రోజులు మాత్రమే టైం. ఈలోగా నువ్వు మిన్ ఎవరి వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడో కనిపెట్టాలి. అలా కనుక నువ్వు చేస్తే నీ ఆత్మ పునర్జన్మిస్తుంది. లేదంటే నువ్వు ఈ 100 డేస్ తరువాత చనిపోతావని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. గార్డియన్ వెళ్ళిపోయాక మిన్ ఆ శాండ్ క్లాక్ ని తిప్పి తిప్పి చూస్తాడు. కానీ అతనికి ఇచ్చిన టైంలో ఎలాంటి చేంజెస్ జరగదు. ఆ తరువాత ఆ వార్డ్ కొచ్చిన డాక్టర్ మిన్ ని చెక్ చేసి నిన్న 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ఒక కేసుని చూడలేదు. నువ్వు చనిపోయి ఒక రాత్రంతా మార్చరీలో పడుందని చెప్తాడు. డిశ్చార్జ్ అయిన తరువాత మిన్ అమ్మ అతన్ని కారులో ఇంటికి తీసుకువెళ్తుంది. మిన్ కి ఒక అన్నయ్య ఉంటాడు. అతను ఒకసారి చనిపోయి మళ్ళీ ప్రాణాలతో తిరిగొచ్చినా కూడా అతని అన్నయ్య అతన్ని పట్టించుకోకుండా మిన్ ని చూసి చూడనట్టు కంప్యూటర్ ని యూస్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అతన్ని పిలిచి మిన్, ఈ రోజు రాత్రి నువ్వు మీ అన్నయ్య రూమ్ లోనే పడుకో. బట్టలు కూడా నీ అన్నయ్యదే యూస్ చేయి. రేపు ఉదయం నేను నీకు కొత్త బట్టలు కొనుక్కొస్తానని చెప్తుంది. సరే అమ్మా, ఇంతకీ నేనెందుకు సూసైడ్ చేసుకున్నానని మిన్ అడుగుతాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నువ్వెప్పుడో దాని గురించి ఆలోచించుకు మిన్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మిన్ అన్నయ్య నిద్రపోయాక మిన్ ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని చూస్తాడు. కానీ అందులో అతనికి మిన్ ఫోటో ఒకటి కూడా దొరకదు. ఆల్బమ్స్ లో కూడా సగం సగం ఫోటోనే ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో ఒక్క రూమ్ ని మాత్రం బయట నుంచి లాక్ చేసి ఉంటారు. అది తన రూమే అయ్యుంటుందని మిన్ ఆ రూమ్ లో ఏముందో చూడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడికి అతని అన్నయ్య వచ్చేస్తాడు. అదే, అమ్మ నిన్ను నా రూమ్ లో పడుకోమని చెప్పింది కదా, ఇక్కడేం చేస్తున్నా, వెళ్ళి పడుకో అని చెప్తాడు. తెల్లవారాక మిన్ నిద్ర లెగిచి చూస్తే అతని అన్నయ్య వర్క్ కి వెళ్లడం కోసం రెడీ అవుతుంటాడు. అతను వెళ్ళిపోయాక మిన్ అతనికి దొరికిన కీస్ అన్నిటినీ యూజ్ చేసి తన రూమ్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుదరకపోయేసరికి హాస్పిటల్లో చేసినట్టే పక్క రూమ్ కి వెళ్లి ఆ రూమ్ విండో నుంచి తన రూమ్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అతను లోపలికి వెళ్లి చూస్తే ఆ రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. కబోర్డ్, డ్రాయర్ అని ఏదో ఓపెన్ చేసినా అందులో ఏమీ ఉండదు. అతను ఇలా రావడం తెలుసుకున్న మిన్ అమ్మ వెంటనే అక్కడికొచ్చి అతన్ని తిడుతుంది. సారీ అమ్మా, కానీ ఇక్కడ ఉండాల్సిన నా వస్తువులన్నీ ఏమయ్యాయి అని మిన్ అడుగుతాడు. నన్ను అడిగితే నాకేం తెలుసు, ఈ రూమ్ ఇలా ఉండడానికి కూడా నువ్వే కారణం అని తను చెప్తుంది. నిజానికి మిన్ అమ్మకి కూడా అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడన్న విషయం తెలియదు. ఆ రోజు నేను రూమ్ కొచ్చి చూసినప్పుడు నువ్వు స్పృహ కోల్పోయి పడుండడం చూసి వెంటనే నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లాను. డాక్టర్ నిన్ను చెక్ చేసి నువ్వు చనిపోయావని చెప్పారు. దయచేసి ఇకపై ఇలా చేయకు మిన్ అని తను ఏడుస్తూ బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే మిన్ స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడు అతని
దగ్గర మిగిలిన బిలాంగింగ్స్ ని చూస్తున్నప్పుడు అతని పర్స్ లో అతనికి ఒక పిన్ దొరుకుతుంది. తరువాత అతని అమ్మ అతన్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను రేయాంగ్ లో ఉన్న ఫ్యాక్టరీకి పనికి వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి రావడానికి చాలా రోజులు పడుతుంది మిన్, ఈవినింగ్ మీ నాన్న నిన్ను పికప్ చేసుకుంటారు. అలాగే నీ సూసైడ్ అటెంప్ట్ గురించి నేను స్కూల్లో ఏం చెప్పలేదు, ఎవరైనా నువ్వెందుకు ఇన్ని రోజులు రాలేదని అడిగితే నీకు ఫ్లూ వచ్చిందని చెప్పి కవర్ చేయి. అది విన్న మిన్ ఓకే అమ్మా నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి స్కూల్ కి వెళ్తాడు. వీళ్ళ స్కూల్లో ఇంకో 3 months లో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరగబోతుంది. దానికోసం అందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. మిన్ అతని క్లాస్ కి వెళ్లి కూర్చున్నాక కూడా అక్కడ ఎవరో అతన్ని పెద్దగా పట్టించుకోరు. దాంతో మిన్ కి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరని హీరో అర్థం చేసుకుంటాడు. క్లాస్ కి వచ్చిన టీచర్ లాస్ట్ టైం మిన్ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి అతన్ని రీటెస్ట్ కి ప్రిపేర్ అవ్వమంటుంది. మిన్ ఒంటరిగా లంచ్ టైం లో భోంచేస్తున్నప్పుడు అక్కడికి లీ అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి బిహేవియర్ ని బట్టి ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని హీరో అర్థం చేసుకుంటాడు. ఇతని దగ్గర నువ్వు స్కూల్ కి ఎందుకు ఇన్ని రోజులుగా రాలేదని అడిగినప్పుడు మిన్ అతనికి ఫ్లూ వచ్చిందని అంటాడు. సడన్ గా లీకి ఒక మెసేజ్ రావడంతో తన హీరో దగ్గర త్వరగా బయలుదేరు మిన్, మనల్ని పవర్ రేంజర్స్ పిలుస్తున్నారని అతన్ని తీసుకువెళ్తుంది. లీ ఇంకా మిన్ లానే చాలా మంది స్టూడెంట్స్ కార్డ్ స్టంట్ అనే ఒక ఈవెంట్ లో ఉంటారు. ఈ ఈవెంట్ లో బోర్డ్స్ మీద కొన్ని స్పెసిఫిక్ కలర్స్ ని ఫిక్స్ చేసి అందరూ కలిసి ఒకేసారి ఆ బోర్డ్స్ ని చూపించడంతో అది ఒక ఆర్ట్ లా కనిపిస్తుంది. ఈ ఈవెంట్ ని లీడ్ చేసే స్టూడెంట్స్ వాళ్ళని ఒక మీటింగ్ కి పిలిచారు. ఆ లీడర్స్ ని చూసిన మిన్ వీలే నువ్వు చెప్పిన పవర్ రేంజర్సా అని లీ దగ్గర అడగడంతో అది విని అక్కడున్న పిల్లలందరూ నవ్వడం మొదలు పెడతారు. ఆ తరువాత హీరో ఇంతకు ముందున్న మిన్ ఆ టీం కోసం డ్రా చేసిన పెయింటింగ్స్ అన్ని చూస్తాడు. మిన్ డ్రా చేసిన ప్రతి పెయింటింగ్ చూడ్డానికి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఇదంతా నేనే డ్రా చేశానా అని అతను లీ దగ్గర అడిగినప్పుడు అవును మర్చిపోయావా, నీ లాకర్ మొత్తం ఇలాంటి డ్రాయింగ్స్ తోనే నిండి ఉంటుందని లీ అంటుంది. ఇంకో 88 రోజుల్లో వీళ్ళ స్పోర్ట్స్ ఈవెంట్ రాబోతుంది కాబట్టి అందులోగా మిన్నే ఒక మంచి డ్రాయింగ్ డ్రా చేయమని లీ చెప్తుంది. అప్పుడు బయట కొంతమంది అమ్మాయిలు మిన్ కి అతని పర్స్ లో దొరికిన పిన్ లాంటిదే వేసుకుని ఉండడం చూసి ఇతను అక్కడికి వెళ్తాడు. వాళ్ళందరూ ఒక క్లాస్ లోకి వెళ్లడం చూసి మిన్ కూడా అతని దగ్గరున్న పిన్ని వేసుకుని ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. లోపల మొత్తం గర్ల్స్ మాత్రమే ఉండడంతో మిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తరువాత అతను క్లాస్ కి వెళ్లి చూస్తే ఎవరో అతని టేబుల్ మీద ఒక లెటర్ పెట్టి ఈవినింగ్ లైబ్రరీలో కలుద్దామని రాసుంటారు. మిన్ ఆ లైబ్రరీకి వెళ్లి చాలాసేపు వెయిట్ చేశాక అక్కడికి పై అనే ఒక అమ్మాయి వస్తుంది. పై మిన్ కి అతని స్టడీస్ కి హెల్ప్ అయ్యే నోట్స్ ఇచ్చి అందులో ఉన్న ఎక్సర్సైజ్ సమ్స్ ని ఇప్పుడు సాల్వ్ చేయమని అతని దగ్గర చెప్తుంది. కానీ పై చాలా అందంగా ఉండడంతో హీరో చదవకుండా తననే చూస్తుంటాడు. అప్పుడు తను అతని దగ్గర ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళావో నేను అడిగితే గాని చెప్పవా అని అడుగుతుంది. నాకు ఒంట్లో బాలేకపోయింది కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని అతను చెప్పినప్పుడు అట్లీస్ట్ నాకు ఒక ఫోన్ అయినా చేసుండొచ్చు కదా అని పై అడుగుతుంది. దానికి మిన్ ఏం చెప్పాలో తెలియక నా ఫోన్ దొంగలెత్తుకుపోయారని చెప్తాడు. అలా వీళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడాక పై తన క్లాస్ కి టైం అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిన్ ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడున్న ఒక మానిటర్ లో పై ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్ అని ఉండడం చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళాక మిన్ అతని ఏటీఎం కార్డ్ ని తీసి చూస్తే ఇంతకు ముందున్న మిన్ అతని పాస్వర్డ్ ని కూడా అందులోనే రాసి పెట్టుకుని ఉంటాడు. అలాగే అందులో క్యాష్ కూడా ఉండడంతో మిన్ చాలా డబ్బు విత్డ్రా చేసి మంచి మంచి బట్టలు కొనుక్కుని చక్కగా హెయిర్ స్టైల్ చేసి పైని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మిన్ అతని రీటెస్ట్ ని అయినంత త్వరగా కంప్లీట్ చేసుకుని పైని వెళ్లి కలుస్తాడు. తనకి కూడా అతని కొత్త లుక్ నచ్చుతుంది కాబట్టి మిన్ చాలా సంతోషపడతాడు. మిన్ వాళ్ళ నాన్న టాబ్లెట్స్ ని సేల్ చేసే పని చేస్తున్నాడు. అతను హీరో దగ్గర నాకు కొంచెం పని ఉంది మిన్, కాబట్టి నా కోసం నువ్వు ఈ టాబ్లెట్స్ ని ఈ అడ్రస్ కి వెళ్లి డెలివరీ చేసిరా, అలాగే వాళ్ళకి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయమని చెప్పు. అది విన్న మిన్ కూడా అతని తండ్రి చెప్పినట్టే ఆ అడ్రస్ కి వెళ్లి అక్కడున్న వ్యక్తికి ఆ టాబ్లెట్స్ ని ఇచ్చి విజిటింగ్ కార్డ్ ఇచ్చి మీకు మళ్ళీ ఏదైనా కావాలంటే ఈ నంబర్ కి ఫోన్ చేయండి అని చెప్తాడు. మిన్ చూస్తుండగానే ఆ వ్యక్తి ఒకేసారి ఒక డబ్బాలో ఉన్న టాబ్లెట్స్ మొత్తం వేసుకుని మిగతా టాబ్లెట్ బాటిల్స్ అన్నిటినీ విరిచేస్తాడు. అప్పుడు ఆ మాత్రలన్నీ గాలిలో ఎగరడంతో అతను వేరే ఎవరో కాదు గార్డియన్ అని మిన్ కి అర్థమవుతుంది. గార్డియన్ ఇతని దగ్గర నువ్వు మిన్ జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, ఇంతకే అతని సూసైడ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. దానికి మిన్ అందరూ నార్మల్ గానే ఉన్నారు, కానీ నాకు అతని అన్నయ్య మీదే డౌట్ గా ఉంది, అతనికి మిన్ అంటే అసలు నచ్చదని చెప్తాడు. ఇన్ని రోజుల్లో నువ్వు ఇది మాత్రమే కనిపెట్టావా, 100 days తరువాత నీకొక్క సెకండ్ కూడా టైం ఇవ్వనని గార్డియన్ మిన్ కి వార్నింగ్ ఇస్తాడు. కనీసం నాకు ఏదైనా క్లూ అయినా ఇవ్వండి అని మిన్ అడిగినప్పుడు నువ్వు అతని చావుకి సరైన రీజన్ ఏంటని చెప్పినప్పుడు నీ దగ్గర ఉన్న హార్ గ్లాస్ ఆగిపోతుందని గార్డియన్ చెప్తాడు. గార్డియన్ ఇచ్చిన 100 days పూర్తవడానికి ఇంకా 67 రోజులు మాత్రమే ఉంది, కానీ ఇంకా మిన్ ఏం కనిపెట్టలేదు. ఆ రోజు స్కూల్లో క్లాసెస్ పూర్తయి చాలాసేపు అయినా కూడా పై బయటికి రావకపోవడంతో మిన్ తన క్లాస్ జరిగే చోటుకి వెళ్లి తనని కలుస్తాడు. పై ఈ రోజు తన టీచర్ పెట్టిన టెస్ట్ లో సరిగ్గా పర్ఫామ్ చేసుండదు, అందులోనూ తన ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్ కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకోలేదని డిప్రెస్ అవుతుంది. అప్పుడు మిన్ తనని ఓదార్చి అతని
దగ్గర ఉన్న పిన్ ని చూపించి ఇది నీదా అని అడుగుతాడు. నేను ఈ పిన్ కనిపించట్లేదని చాలా చోట్లలో వెతికాను కానీ దొరకలేదు, దీన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ మిన్ అని పై చెప్తుంది. మిన్ పైకి ఆ పిన్ వేస్తూ తనకి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్లడం, ఆడుకోవడం, బయటికి వెళ్లడం అని ఒకరితో ఒకరు చాలా టైం స్పెండ్ చేస్తారు. ఒక రోజు వీళ్ళ సిటీలో జరిగే ఫైర్ వర్క్స్ ని చూడడం కోసం వీళ్ళిద్దరూ ఒక ఎత్తైన బిల్డింగ్ మీదకి వెళ్లి కూర్చుంటారు. దాన్ని చూస్తూ వీళ్ళిద్దరూ సంతోషపడుతున్నప్పుడు పై మిన్ దగ్గర నువ్వింతకు ముందు కన్నా చాలా మారిపోయావు, నాకు తెలిసిన మిన్ నవ్వేటప్పుడు అతని మొహం ఇలా ఉంటుందని అంటుంది. అప్పుడు హీరో పై దగ్గర నీకు ఈ ఇద్దరిలో ఏ మిన్ అంటే ఇష్టం అని అడుగుతాడు. దానికి తను ఒకవేళ నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయితే అప్పుడు నేను నీకు చెప్తానని అంటుంది. వీళ్ళ ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మిన్ వాళ్ళ అమ్మ వెడ్డింగ్ రింగ్ ని వాళ్ళ నాన్న అమ్మేస్తాడు. దాని వల్ల తను అతనితో ఫోన్ లో మాట్లాడుతూ అప్సెట్ అవుతుంది. కాల్ అయిపోయాక మిన్ ఆమె దగ్గరికి వెళ్లి నేను మీకు కుకింగ్ లో హెల్ప్ చేస్తానని అంటాడు. దానికి తను వద్దు మిన్, నీకు ఈ ఫ్రూట్ అంటే అస్సలు నచ్చదు, అందుకే నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎటైనా వెళ్లిపోతావని ఒకసారి నీ చుట్టూ ఈ ఫ్రూట్స్ పెట్టాను. ఆ రోజు నా పని పూర్తయ్యేంత వరకు నువ్వు అస్సలు కదలలేదని మిన్ చైల్డ్హుడ్ ని గుర్తు తెచ్చుకుని నవ్వుతుంది. అప్పుడు మిన్ ఆ ఫ్రూట్ ని తిని నాకు ఈ టేస్ట్ చాలా నచ్చిందమ్మా అని అంటాడు. తనది నమ్మలేకపోతుంది. నిజంగానే నీకు ఇది నచ్చిందా మిన్? అలా అయితే నెక్స్ట్ టైం నేను నీకోసం ఎక్స్ట్రా తీసుకొస్తానని చెప్తుంది. ఇలా మిన్ అతని అమ్మతో బాగా క్లోజ్ అవుతాడు. ఒక రోజు లీ ఇంకా మిన్ కార్డ్స్టన్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ ని చేస్తున్నప్పుడు లీ మిన్ ని నెక్స్ట్ డే తనతో పాటు ఐస్ క్రీమ్ షాప్ కి రమ్మని పిలిచింది. రేపు నా వల్ల రావడం కుదరదు, నేను పైతో పాటు బయటికి వెళ్తున్నా, మనం ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామని మిన్ చెప్తాడు. తరువాత టెస్ట్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ లోనూ మిన్ పాస్ అయి ఉంటాడు. అందువల్ల పై అతని తలకి ఫుల్ గా షాంపూ పెట్టి నువ్వు టెస్ట్ లో పాస్ అయితే ఇలా చేస్తానని మొక్కుకున్నానని చెప్పింది. ఆ తరువాత వీళ్ళిద్దరూ కలిసి ఒక బ్రిడ్జ్ ని 10 సార్లు క్రాస్ చేస్తారు. అదైపోయాక సడన్ గా పై మిన్ కి హ్యాపీ బర్త్డే అని చెప్పి గిఫ్ట్ ఇస్తుంది. తాను చెప్పాకే మిన్ కి ఈ రోజు అతని బర్త్డే అనే విషయం తెలుస్తుంది. పై అతనికి తన చేతితో చేసిన ఒక కలిడియోస్కోప్ ని ప్రెసెంట్ చేసి ఉంటుంది. హీరోకి కూడా అది నచ్చడంతో నువ్వు చెప్పినట్టే నేను టెస్ట్ లో పాస్ అయ్యాను కదా, ఇప్పుడు చెప్పు నీకే మిన్ అంటే ఇష్టమని అడుగుతాడు. దానికి తను ఇప్పుడున్న మిన్ అని చెప్పడం వల్ల అతను చాలా సంతోషపడతాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కిస్ చేసుకుంటారు. అలాగే వీళ్ళ స్కూల్ స్పోర్ట్స్ ఈవెంట్ దగ్గరికి వస్తుంది కాబట్టి మిన్ ఆ కాన్స్టెంట్ ఈవెంట్ కోసం ఒక డ్రాయింగ్ ని డ్రా చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వెళ్లడానికి ముందు మిన్ వీళ్ళ కాన్స్టెంట్ టీం వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అన్ని చూస్తుంటాడు. అందులో ఉన్న ఫొటోస్ అన్నిట్లోనూ మిన్ ఏదో ఒక మూలలో కూర్చుని బాధపడుతుంటాడు. ఓ ఫోటోలో అతను ఒక లాకర్ కింద ఏదో పెడుతున్నట్టుంటుంది. మేబీ అందులో ఏదైనా క్లూ దొరకొచ్చని ఇతను ఆ లాకర్ కున్న లాక్ ని ఇరగొట్టి చూస్తే అది ఎంటీగా ఉంటుంది. అప్పుడు అక్కడికి లీవ్ వచ్చి దాన్నెందుకు ఇరగొట్టావు, నీ దగ్గర కీ లేకపోతే నా లాకర్ ని యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పింది. అది విన్న మిన్ నీ లాకర్ ని నేను యూస్ చేస్తానా అని అడిగినందుకు అవును, నీకు ఫ్లూ రావడానికి ముందు నీ ల్యాప్టాప్ ని నా లాకర్ లోనే వదిలేసావు, ఆ ల్యాప్టాప్ ని మీ అమ్మకి ఇవ్వమని దాంతో పాటు ఒక లెటర్ ని కూడా పెట్టావు కాబట్టి నేను మీ అమ్మకి ఇవ్వడం కోసం ఒక రోజు మీ ఇంటికి వెళ్ళాను, కానీ తను లేకపోవడంతో నీ ల్యాప్టాప్ ని మీ అన్నయ్యకి ఇచ్చేసానని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న మిన్ అతని అన్నయ్య ఇంట్లో లేకపోయిన టైంలో అతని రూమ్ కి వెళ్లి తన ల్యాప్టాప్ ని వెతుకుతాడు. కానీ అతని ఎంత వెతికినా ఆ ల్యాప్టాప్ దొరకదు. ఒక చోట్లో మిస్ అయిన మిన్ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని దొరుకుతాయి. ఆ ఫోటోస్ అన్నిట్లోనూ మిన్ ఫేస్ డామేజ్ అయి ఉంటుంది. అవన్నీ చూసిన హీరోకి ఖచ్చితంగా మిన్ వాళ్ళ అన్నయ్య అతని చావుకి కారణమై ఉంటాడన్న డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సరే అతని కంప్యూటర్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని హీరో చెక్ చేస్తున్నప్పుడు యాన్ అనే అమ్మాయితో హీరో వాళ్ళ అన్నయ్య బ్రేకప్ చేసుకున్న విషయం హీరో కనిపెడతాడు. వాళ్ళు చాట్ చేసిన కాన్వర్సేషన్ ని బట్టి చూస్తే మిన్ అన్నయ్య ఇంకా యాన్ జర్మనీకి వెళ్లి వాళ్ళ హైయర్ స్టడీస్ ని కలిసి చేయాలనుకున్నారు. కానీ ఒక రోజు మిన్ కి అతని అన్నయ్యకి జరిగిన ఫైట్ వల్ల మిన్ ఇల్లు వదిలి పారిపోయాడు. అతను అలా చేయడం వల్ల మిన్ అన్నయ్య జర్మనీకి వెళ్ళలేకపోయాడు. అందువల్లే యాన్ మిన్ అన్నయ్యతో బ్రేకప్ చేసుకుంది. అలాగే ఆ చాట్ లో అతనికి మిన్ సూసైడ్ లెటర్ దొరికిందని కూడా యాన్ దగ్గర చెప్పుంటాడు. అప్పుడే మిన్ కి ఆ రోజు అతని అన్నయ్య వర్క్ కి వెళ్ళినప్పుడు ఒక ల్యాప్టాప్ ని కూడా తీసుకువెళ్లాడన్న విషయం గుర్తుకొస్తుంది. కాబట్టి ఇతను అతని అన్నయ్య వర్క్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ మిన్ అన్నయ్య ఇంకా అతని ఫ్రెండ్ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తరువాత మిన్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆ రూమ్ డోర్ ని ఇరగొట్టుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా ల్యాప్టాప్స్ ఉంటాయి. కానీ అందులో ఒక్క ల్యాప్టాప్ కి మాత్రం వాల్ పేపర్ చాలా డిస్టర్బింగ్ గా ఉండడంతో హీరో అదే మిన్ ల్యాప్టాప్ అయి ఉంటుంది అనుకుని అందులో కనిపించే ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తాడు. అది వేరే ఏంటో కాదు, మిన్ సూసైడ్ లెటర్. దాన్ని అతను చదువుతూ ఉన్నప్పుడు అక్కడికి మిన్ వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడేం చేస్తున్నావు మిన్ అని ఆ ల్యాప్టాప్ ని విండో నుంచి బయటకు విసిరేస్తాడు. ఇతను పరిగెడుతూ బయటకు వచ్చి చూస్తే అక్కడ గార్డియన్ ముసలావిడ రూపంలో కూర్చుని ఆ ల్యాప్టాప్ ని కింద పడనివ్వకుండా గాలిలోనే బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఇది చూసిన మిన్ ఇన్ని రోజుల్లో మీరు ఇప్పుడే ఒక మంచి పని చేశారని గార్డియన్ కి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఆ ల్యాప్టాప్ కింద పడి డ్యామేజ్ అయిపోతుంది. వేరే దారి లేక ఆ ఇరిగిపోయిన ల్యాప్టాప్ ని ఆన్ చేసి అందులో ఉన్న లెటర్ ని చదవడానికి మిన్ ప్రయత్నిస్తాడు. అందులో అతను నేను ఈ ప్రపంచం నుంచి కంప్లీట్ గా డిసపియర్ అయిపోవాలనుకుంటున్నాను, అందుకని నా బిలాంగింగ్స్ అన్నిటిని
నేను కాల్ చేశాను. నిజానికి ఫ్యామిలీ ఫొటోస్ లో అతని ఫేస్ ని స్క్రాచ్ చేసింది కూడా వేరే ఎవరో కాదు, మిన్నే. ఇవన్నీ చేశాక అతను పాయిజన్ తాగి చనిపోయాడు. మా నాన్న ఒక సెల్ఫిష్, ఇంకా నా బ్రదర్ అయితే నా వల్లే అతని లవ్ ఫెయిలియర్ అయిందని, నేను చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నాడు. నాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, కానీ దాన్ని కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే నా జీవితంలోకి పై వచ్చింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒక రోజు నేను తన పిన్ ని తిరిగి ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒకటి, నేను పైని చంపాలి లేదా నేనే చనిపోవాలనిపించిందని. మిన్ ఆ లెటర్ ని చదువుతూ ఉన్నప్పుడు ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మిన్ కి పై అలా అసలు ఏం చేసిందో అర్థం కాదు. కాబట్టి ఆ విషయం గురించి తెలుసుకోవడం కోసం అప్పటి నుంచి అతను పైని నోట్ చేయడం మొదలు పెట్టాడు. ఒక రోజు పై క్లాస్ అయ్యి చాలాసేపు అయినా కూడా బయటికి రావకపోవడంతో మిన్ డోర్ కున్న స్టిక్కర్ ని లాగి లోపలేం జరుగుతుందో దొంగతనంగా చూస్తాడు. అక్కడ పై టీచర్ తనతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. తను కూడా అతన్ని ఎదిరించదు. అది చూసిన మిన్ బాగా హర్ట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే క్లాస్ అవుతున్నప్పుడు మిన్ లోపలికి వెళ్లి ఆ టీచర్ ని స్టూడెంట్స్ అందరూ చూస్తున్నప్పుడు చెంప మీద లాగి పెట్టి ఒకటి కొడతాడు. పై వెంటనే అతన్ని ఆపి క్లాస్ నుంచి బయటికి తీసుకువెళ్లిపోతుంది. అప్పుడు మిన్ తన దగ్గర, నిన్న క్లాస్ అయిపోయాక ఏం జరిగిందో మొత్తం చూశాను, అసలు నీకో అతనికి మధ్య ఏం జరుగుతుందని అడుగుతాడు. నిజానికి ఈ స్కూల్లో స్టూడెంట్ రిప్రజెంటేటివ్ గా ఉండడం చాలా కష్టమైన పని. అన్ని యాక్టివిటీస్ లోనే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ని మాత్రమే దానికి సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ వీళ్ళ స్కూల్లో ఎవరైనా స్టూడెంట్ రిప్రజెంటేటివ్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి అకాడమిక్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇంత దూరం పై తన టాలెంట్ ఇంకా హార్డ్ వర్క్ తోనే వచ్చుంటుంది. కానీ ఆ టీచర్ ఒకవేళ అతన్ని అవాయిడ్ చేస్తే రిప్రజెంటేటివ్ గా వేరే ఒకరిని సెలెక్ట్ చేస్తానని తనని బెదిరించాడు. అందుకే అతనికి లొంగిపోయి ఉంటుంది. తను మిన్ దగ్గర, నేను ఇంత దూరం చాలా కష్టపడి వచ్చాను, నువ్వు వెళ్ళి అతనికి సారీ అడుగు అని అంటుంది. అది విన్న మిన్ ఇంకా హర్ట్ అవుతాడు. నువ్వు ఇలా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పై. నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నీ ఇష్టానికి నువ్వు ఉండలేకపోతే అసలు నీదేం బ్రతుకు అని అడుగుతాడు. కోపంలో తనతో మాట్లాడుతూ మిన్ ఆ బిల్డింగ్ నుంచి పడిపోయేలా వెళ్తాడు. అది చూసిన పై, దయచేసి ఇలా చెయ్యకు మిన్, ప్లీజ్ ఇక్కడికి వచ్చి అని ఏడుస్తుంది. అప్పుడు మిన్, ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ఒకరు చనిపోవాలంటే అది నేను కాదు నువ్వని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిన్ ఆ టీచర్ ని కొట్టడం వల్ల మిన్ వాళ్ళ నాన్న వెళ్లి ఆ టీచర్ కి సారీ అడుగుతాడు. అతను మిన్ దగ్గర, ఒకవేళ ఆ టీచర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? అసలు నీకేమైంది మిన్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అతన్ని బాగా తిడతాడు. ఆల్రెడీ కోపంలో ఉన్న మిన్, మీరు కూడా ఆమె వెడ్డింగ్ రింగ్ ని అమ్మేశారు, మీరు చేసిన దానిలో మాత్రం న్యాయం ఉందా అని అతనితో గొడవ పడుతూ కార్ నుంచి దిగిపోతాడు. అక్కడి నుంచి మిన్ స్ట్రైట్ గా వాళ్ళ అమ్మ పనిచేసే రేయాంగ్ అనే చోటికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు పక్క రూమ్ లో ఉన్న ఒక ఆవిడొచ్చి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను నీ దగ్గర ముందే చెప్పాను కదా, తాను ఇప్పుడు ఇక్కడ పని చేయట్లేదని చెప్తుంది. అలాగా, సారీ నేను మర్చిపోయాను, తను ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుందని మిన్ అడుగుతాడు. మిన్ ఆవిడిచ్చిన అడ్రస్ కి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ ఇంకో అతనితో అఫేర్ పెట్టుకుని ఉంటుంది. రేయాంగ్ లో ఆ ఆవిడ ఇంతకు ముందు వచ్చిన మిన్ కి కూడా ఈ అడ్రస్ ఇచ్చుంటుంది కాబట్టి అతనికి కూడా ఈ విషయం తెలుసుంటుంది. మిన్ ఆమెని అలా చూస్తున్నప్పుడు తను కూడా అతన్ని చూసేస్తుంది. కానీ మిన్ ఆమెతో మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోకి ఒరిజినల్ మిన్ లైఫ్ ఎంత దారుణమైందో తెలిసి ఒక బ్రిడ్జ్ మీద నిలబడి బాధపడుతుంటాడు. సడన్ గా రెయిన్ డ్రాప్స్ అన్ని ఫ్రీజ్ అయి రివర్స్ లో ఆకాశం వైపుకు వెళ్తాయి. అప్పుడు అక్కడికి ఒక చిన్న పిల్ల ఆకారంలో గార్డియన్ వస్తాడు. మిన్ చాలా పాపం, ఇలాంటి లైఫ్ లో ఎవరున్నా వాళ్ళు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారని హీరో అంటాడు. అది విన్న గార్డియన్, నువ్వు దాని గురించి ఆలోచించుకో, ఇది టెంపరీ మాత్రమే. ఇప్పుడు చెప్పు, మిన్ చావుకి ఎవరు కారణం అని అడుగుతాడు. ఇందులో అడగడానికి ఏముంది, ఇది చాలా ఈజీ. మిన్ చావుకి అందరూ కారణమే. అతని అమ్మ, నాన్న, అన్నయ్య ఇంకా పై వీళ్ళందరి వల్లే మిన్ చనిపోయాడని చెప్తాడు. గార్డియన్ నవ్వుతూ కాదని చెప్తాడు. మిన్ దగ్గర ఉన్న హార్ గ్లాస్ కూడా స్టాప్ అవ్వదు. ఇంకా నీ దగ్గర 3 రోజులు మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం అని చెప్పి గార్డియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిన్ కి అతను చెప్పిన ఆన్సర్ ఎలా తప్పైందని ఏం అర్థం కాదు. ఆ రోజు అతని ఇంటికొచ్చి కోపంలో అక్కడున్న వస్తువులన్నీ ఇరగొడుతున్నప్పుడు అక్కడికి లీవ్ వస్తుంది. తాను అతని దగ్గర, ఈవెంట్ కి ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది, పెయింటింగ్ ని కంప్లీట్ చేసావా లేదా అని అడుగుతుంది. మిన్ దానికి ఏం చెప్పకపోవడంతో అక్కడ అతను ఆల్రెడీ కంప్లీట్ చేసిన పెయింటింగ్ ని చూసి, నువ్వు ఆల్మోస్ట్ దీన్ని కంప్లీట్ చేసేసావు, ఇంకొంచెం ట్రై చేస్తే అయిపోతుందని అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మిన్ తన చేతి నుంచి ఆ పెయింటింగ్ ని లాక్కుని కోపంలో దాన్ని చించి, నువ్వెందుకు మిన్ గురించి ఇంత ఆలోచిస్తున్నావు? నీకు తెలిసిన మిన్ ఎప్పుడో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అదేలా అతని సూసైడ్ లెటర్ లో నీ పేరుని కూడా అతను మెన్షన్ చేయలేదని, అతనికి నువ్వంటే అస్సలు నచ్చదని తనని హర్ట్ చేసేస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న మిన్ ఇంకా వాళ్ళ అమ్మని కార్లో తీసుకువెళ్తూ, ఈ రోజు అతనికి మంచి బిజినెస్ డీల్ కుదిరిందని వాళ్ళని ఒక హోటల్ కి తీసుకువెళ్లి అక్కడ మిన్ వాళ్ళ అమ్మకి ఒక కొత్త రింగ్ ని ఇస్తాడు. సో ఇకపై నిజాన్ని దాచడం మంచిది కాదని మిన్నమ్మ అతని దగ్గర తన అఫేర్ గురించి మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. దానివల్ల అతను చాలా కోప్పడతాడు. ఆ తరువాత మిన్ వాళ్ళ అమ్మ కార్లో ఒంటరిగా కూర్చునున్నప్పుడు మిన్ తన దగ్గరికి వెళ్తాడు. తాను మిన్ దగ్గర జరిగిన దానికి సారీ అడుగుతుంది. అతను తన దగ్గర, మీ కొడుకు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కూడా మీ వల్లే అని చెప్పడంతో తను ఇంకా ఏడుస్తుంది. ఆ బాధలో ఈమె రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళ కార్ ని తీసుకువెళ్లి ఆపోజిట్ లో వచ్చే ఒక ట్రక్
గుద్దేసింది. మిన్ కి పెద్దగా ఏం కాకపోయినా అతని అమ్మ సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల తను బాగా గాయపడుంటుంది. హాస్పిటల్లో హీరోకి మెలకు వచ్చిన వెంటనే అతని అమ్మని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె ఇప్పుడు ఐసీయూలో ఉంటుంది. అప్పుడు అక్కడికి మిన్ అన్నీ వచ్చి, నీకు అమ్మ అఫేర్ గురించిన విషయం ముందే తెలిసి అందుకోసమే కదా నువ్వు సూసైడ్ చేసుకున్నా, నాకెందుకు ఈ విషయం గురించి చెప్పలేదు మిన్ అని అడుగుతాడు. దానికి మిన్, నువ్వు నా గురించి ఆలోచించుకో, జర్మనీకి వెళ్లి నీ హైయర్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అంటాడు. ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు మిన్, అసలు నీకెన్నిసార్లు చెప్పాలి, నేను జర్మనీకి వెళ్ళకపోవడానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా ఇష్టం మీదే ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. అది కూడా నీకోసమే చేశాను. కానీ అప్పటికి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించావు. హాస్పిటల్ నుంచి వచ్చాక నువ్వు గతం మర్చిపోయావని తెలుసుకుని ఎక్కడ ఈ ల్యాప్టాప్ లో ఉన్న లెటర్ ని చూస్తే నీకు మళ్ళీ అన్ని గుర్తుకొచ్చి సూసైడ్ చేసుకుంటావో అని భయపడే దాన్ని దాచాను. ప్రపంచంలో ఎవరూ నిన్ను ఇష్టపడట్లేదని నువ్వు అనుకోకు మిన్, నాకు నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత మిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి అతనికి ఆకలేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ అతని అమ్మ మిన్ కి ఆ ఫ్రూట్ అంటే ఇష్టమని చెప్పాడు కాబట్టి అతను తినడం కోసం ఒక బాక్స్ లో ఆ ఫ్రూట్ ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుంటుంది. మిన్ అది తిన్నాక అతను లీ ముందు చింపేసిన ఆ డ్రాయింగ్ ని టేప్ వేసి అంటించి దానిపై మళ్ళీ డ్రా చేసి ఆ పెయింటింగ్ ని కంప్లీట్ చేయాలనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్ అసెంబ్లీలో పైని స్టూడెంట్స్ అందరి ముందు స్పీచ్ ఇవ్వమంటారు. ఆ సమయంలో అక్కడ నిల్చునున్న మిన్ ని చూసాక తనకి మాటలు రావు. ఎంతైనా మిన్ చెప్పింది నిజమే, ఈ పొజిషన్ తనకి హార్డ్ వర్క్ వల్ల రాలేదనిపించి స్పీచ్ ఇవ్వకుండా తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిన్ తనని ఫాలో అవుతూ వెళ్లి చూస్తే తన ఒక చోట్లో గ్లాస్ ని విరగ్గొట్టి తన చేతిలో పట్టుకుని కూర్చునుంటుంది. హీరో తనని తప్పైన డిసిషన్ తీసుకోవద్దని తనని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ రోజు నీ మీద కోపంతో నేను ఆ బిల్డింగ్ మీద దూకేయడానికి ప్రయత్నించాను, కానీ నేనిప్పుడు ఆ మైండ్ సెట్ లో లేను, నాకు నీ మీద అస్సలు కోపం లేదని తనని ఓదారుస్తాడు. గార్డియన్ ఇచ్చిన 100 days రేపటితో పూర్తవ్వబోతుంది కాబట్టి మిన్ ఆ రోజు ఈవినింగ్ కాన్స్టెంట్ కోసం అతను డ్రా చేసిన డ్రాయింగ్ ని పై ప్లేస్ లో పెట్టి తనకిచ్చి వెళ్ళిపోతాడు. ఆ డ్రాయింగ్ లో బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టు ఉంటుంది. స్కూల్ స్పోర్ట్స్ డే కోసం అన్ని ఈవెంట్స్ ని రిహర్సల్ చేస్తుంటారు. వాటన్నిటిని లీ ఫోటో తీస్తున్నప్పుడు మిన్ తన దగ్గరికి వెళ్లి ఆ రోజు అతను అలా ప్రవర్తించినందుకు సారీ అడుగుతాడు. పర్వాలేదులే, ఆ రోజు నువ్వు మిన్ చనిపోయాడని పిచ్చి పిచ్చిగా వాగినప్పుడే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండాలి, అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయని తను అతన్ని ఓదరుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ కాన్స్టెంట్ ఈవెంట్ రిహర్సల్ ని చూస్తున్నప్పుడు లీ నెక్స్ట్ నీ డ్రాయింగే రాబోతుందని అంటుంది. ఏంటి నా డ్రాయింగా, నిన్నికేం ఇవ్వలేదు కదా అని మిన్ అంటాడు. దానికి తను, నా కబోర్డ్ లో నీదొక పాత డ్రాయింగ్ దొరికింది, నువ్వు ఇంతవరకు చేసిన డ్రాయింగ్స్ అని అది కొంచెం బాగున్నట్టే అనిపించి పవర్ రేంజర్స్ ని ఎలాగో కన్విన్స్ చేసి దీన్ని కూడా లిస్ట్ లో యాడ్ చేశానని చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఆ డ్రాయింగ్ ని రివీల్ చేసినప్పుడు అది చూసిన హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే 3 నెలలకి ముందు మిన్ డ్రా చేసిన డ్రాయింగ్ ఇప్పుడు హీరో డ్రా చేసిన అదే డ్రాయింగ్ లానే ఉంటుంది. అతనికి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కాక అక్కడ నుంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెంగా హీరోకి అతని పాత మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అతని అమ్మ అతని చుట్టూ ఫ్రూట్స్ పెట్టి అతన్ని మధ్యలో కూర్చోబెట్టడం, చిన్నప్పటి నుంచి అతని అన్నయ్యతో అతను సంతోషంగా టైం స్పెండ్ చేయడం, అతని బెస్ట్ ఫ్రెండ్ లీ ఇంకా అతను ప్రేమించిన పైతో అతను స్పెండ్ చేసిన మూమెంట్స్, పైని ప్రేమిస్తున్నప్పుడు తనని తలుచుకుని అతను డ్రా చేసిన ఆ డ్రాయింగ్, ఆఖరికి పాయిజన్ తాగి చనిపోవడం అని అతను లైఫ్ లో అతను చేసినవన్నీ అతనికి గుర్తుకొస్తాయి. అతనే మిన్ అని హీరోకి తెలిసేసరికి స్పృహ కోల్పోయి పడిపోతాడు. అక్కడ కట్ చేస్తే మిన్ నెక్స్ట్ సీన్ లో అతని రూమ్ లో కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. అక్కడ మిర్రర్ లో హీరో ముందు మిన్ రూపంలో వచ్చిన గార్డియన్, ఇప్పుడైనా మిన్ చావుకి ఎవరు కారణమో కనిపెట్టావా అని అడుగుతాడు. దానికతను, మిన్ చావుకి నేనే కారణం, ఎందుకంటే నేనే మిన్ అని చెప్పిన వెంటనే ఆ సౌండ్ క్లాక్ స్టాప్ అయిపోతుంది. మిన్ అమ్మా నాన్నకి అతను అతని అన్నయ్య అంటే చాలా ఇష్టం. వీళ్ళ నాన్న ఎప్పుడు పనిలో బిజీగా ఉండడం వల్ల మిన్ అతనికి వీళ్ళపై ప్రేమ లేదని, వీళ్ళని పట్టించుకోవట్లేదని అనుకున్నాడు. అలానే మిన్ అన్నయ్య అతను జర్మనీకి వెళ్ళకపోవడానికి ఇతను కారణం కాదని ఎంత చెప్పినా మిన్ దాన్ని పట్టించుకోకుండా అతని అన్నయ్య తనని ద్వేషిస్తున్నాడు అనుకుని అపార్థం చేసుకున్నాడు. ఇంకా మిన్ అతనికి స్కూల్లో ఫ్రెండ్సే లేరని బాధపడుతూ లీ అనే ఒక మంచి ఫ్రెండ్ అతనితోనే ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇలా అతని లైఫ్ లో అన్ని నెగటివ్ గానే ఆలోచించడం వల్ల అతని చుట్టూ ఉన్న ఇంతమంది ప్రేమని అర్థం చేసుకోలేక ఆఖరికి సూసైడ్ చేసుకున్నాడు. సో మిన్ చావుకి అతనే కారణం. గార్డియన్ మిన్ సోల్ మెమరీస్ అన్నిటిని అరెస్ట్ చేసి మళ్ళీ అతన్ని అతని శరీరంలోకే పంపించి ఇవన్నీ అతను అర్థం చేసుకునేలా చేశాడు. మిన్ చెప్పిన ఆన్సర్ విన్న గార్డియన్ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇకపై నువ్వు నీ లైఫ్ ని నార్మల్ గా కంటిన్యూ చేసుకోవచ్చు, ఇదే నేను నీకిచ్చే గిఫ్ట్ అని చెప్తాడు. అది విన్న మిన్ ఆనందంలో థ్యాంక్ యూ చెప్పాడు. ఇంకా గార్డియన్
గార్డియన్ పని అయిపోయింది కాబట్టి మిన్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మిన్ మళ్ళీ నార్మల్ వరల్డ్ లో కళ్ళు తెరిచి చూస్తే అక్కడికి లీవ్ వచ్చి నువ్వు రాత్రంతా ఇక్కడే నిద్రపోయావా అని అడుగుతుంది. మిన్ కి అతని లైఫ్ మళ్ళీ అతనికి దొరికిందన్న సంతోషంలో లీని హక్ చేసుకుని నన్ను ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకువెళ్తానని చెప్పావు కదా, దాన్ని మర్చిపోకని చెప్తాడు. అక్కడ నుంచి అతను స్ట్రైట్ గా వాళ్ళ అమ్మని కలవడం కోసం వెళ్తాడు. తన కండిషన్ కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయి ఉంటుంది. తను మిన్ దగ్గర సారీ అడుగుతూ తను చేసిన తప్పుకి చాలా బాధపడి ఏడుస్తుంది. ఎంతైనా నువ్వంటే నాకు చాలా ఇష్టం మిన్ అని తను చెప్పినప్పుడు నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అమ్మా అని చెప్తూ మిన్ కూడా తనని హక్ చేసుకుని ఏడుస్తాడు. సో ఫైనలీ మన జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి సూసైడ్ సొల్యూషన్ కాదని, లైఫ్ లో పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్న ఒక మంచి మెసేజ్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు.